ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రమ్య అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా భరణికి చెప్పిందే చెప్తున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి రమ్యని అడిగాడు. సరే నువ్వు ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తూ ఉంటావు కదా! నా గేమ్ చూసావు కదా! నీకు ఎలా అనిపించింది రమ్య అంటూ భరణి వెళ్ళి అడిగాడు. అయితే వెంటనే రమ్య ఏం చెప్పిందంటే మీ గేమ్ బావుంటుంది సార్. కానీ మీరు ఏదైతే బాండింగ్స్ పెట్టుకున్నారో అది నచ్చలేదు. అంటే ఎవరితో ఎక్కువ బాండింగ్ పెట్టుకున్నానని నీకు అనిపిస్తుందో చెప్పు అంటూ భరణి అడిగేసరికి వెంటనే రమ్య నాకైతే తనుజ కన్నా దివ్యతోనే ఎక్కువ ఉంటున్నారేమో అనిపించింది. అంటే అవునమ్మా ఇప్పుడు తనుజ దివ్య వీళ్ళిద్దరూ ఏదైనా తప్పు చేసినా వాళ్ళిద్దరికీ ఏదన్నా అన్యాయం జరిగినా వెంటనే నాకు వచ్చి చెప్తారు. దాన్ని మీరు మాట్లాడకండి నా ఆట నేను ఆడతానని నేను చెప్పలేను కదా! సో దానికి మీరు బాండింగ్ అని 10 సార్లు అంటున్నారు. అర్థం కావట్లేదు నాకు. ఒకే ఒక విషయం నేను ఎప్పుడైనా సరే టాస్కుల్లో దివ్యకి ఫేవరిజం చేయడం కానీ మీరు చూసారా? లేదు కదా! ఇంకా తనుజకి కావాలంటే ఫేవరిజం చేస్తాను తప్ప దివ్యకి నేను చేసింది లేదు. అయినా అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి ఆడుకోగలదు. అంటే ఆ అమ్మాయికి చాలా బుర్ర ఉంది అంటూ భరణి చెప్తుంటే ఇక పక్కనే ఉన్న శ్రీనివాసు రమ్య ఇద్దరం అంటున్నారు. మీరేదో అనుకుంటున్నారండి దివ్య కోసం. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. నన్ను అడిగితే అసలు దివ్యకి బుర్రే లేదు. ఆమె బయట నుండి గేమ్ చూసి వచ్చింది కాబట్టి మీతో స్నేహం చేస్తే ఓట్లు పడతాయనే ధోరణిలో ఉంది తప్ప అది నిజంగా రిలేషన్ అయితే కాదండి తనుజ అలాగే అంటూ రమ్య శ్రీనివాస్ చెప్తున్నారు. ఆ భరణి ఒకటే అన్నాడు. నన్ను మోసం చేయాలని చూస్తే వాళ్ళే మోసపోతారు. కానీ ఏదేమైనా సరే నా గేమ్ అయితే నేను ఆడుకుంటున్నాను. తనుజకి కూడా నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ అమ్మాయి చాలా మెచ్యూరిటీగా ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేది మొత్తం ప్రిపేర్ అయ్యే హౌస్‌లోకి వచ్చింది. మీరే చూస్తారుగా ఆ అమ్మాయి ఆట రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటూ భరణి మొత్తానికి రమ్యకి అలాగే శ్రీనివాస్‌కి అర్థమయ్యేలాగా తనుజ ఆట గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడనే చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.